హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక భయంకరమైన స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క వాల్యుబుల్ లైక్ని మాకు ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్తే, నా పేరు కిరణ్. మాది తెలంగాణలో ఒక మారుమూల గ్రామం. అక్కడే పుట్టి పెరిగాను. మా ఊర్లో పెద్దగా అల్లరి ఏమీ ఉండేది కాదు. పిల్లలు రోడ్లపైనే ఆడుకునేవాళ్ళు. పెద్దవాళ్ళు తమ పనుల్లో బిజీగా ఉండేవాళ్ళు. మా కుటుంబం సాధారణమైన జీవితం గడిపేది. నాన్న చిన్న వ్యాపారం చేసేవాడు. అమ్మ హౌస్ వైఫ్. నేను డిగ్రీ చదువుతున్నాను. నా చెల్లెలు అను 10వ తరగతి చదువుతోంది. మా ఊరి చివర డిగ్రీ కాలేజ్ ఉండేది. అక్కడ జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నడుస్తుంది. సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే నేను ఎగ్జామ్స్ టైంలో నేను చదువుకుంటే కనీసం పాస్ అవుతానని, ఎగ్జామ్కి కొన్ని రోజులు ఉన్నాయి అనగా చదవడం స్టార్ట్ చేసేవాడిని. రోజంతా కాలేజ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్, ప్రాక్టికల్స్ అంటూ కొన్ని రోజులు గడిచిపోయాయి. ఎగ్జామ్స్ అయిపోయాక ఒకరోజు కాలేజ్ మేనేజ్మెంట్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఫేవరల్ మరియు యాన్యువల్ డే కండక్ట్ చేశారు. డిగ్రీ కాలేజ్ మా ఊరి చివర ఉంటుంది. దానికన్నా 5 కిలోమీటర్ల దూరంలో ఒక కన్వెన్షన్ హాల్లో ఈ యాన్యువల్ డేని కండక్ట్ చేశారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫ్రెండ్స్తో కలిసి డే మొత్తం బాగా ఎంజాయ్ చేశాను. నైట్ అయ్యేసరికి ఇంటికి బయలుదేరాను. అప్పటికి ఫ్రెండ్స్ అందరూ ముందే వెళ్ళిపోయారు. అప్పటికే టైం రాత్రి 9 అవుతుంది. అది ఊరికి చాలా దూరం కావడంతో రాత్రిపూట నిశ్శబ్దంగా ఉంటుంది. చుట్టూ చెట్లు, పొలాలు. ఆ టైంలో వెహికల్స్ తిరగడం కూడా చాలా తక్కువ. వీధి దీపాలు మసకబారినాయి. రోడ్డు మీద ఏ ఒక్కరైనా కనిపిస్తారేమో చూసుకున్నా. కానీ చుట్టూ గాఢమైన నిశ్శబ్దం. లేట్ అయినా చేసేదేం లేక సైకిల్ తీసుకొని ఇంటికి బయలుదేరాను. కానీ నాకు కాస్త ధైర్యం ఎక్కువే. ఊరికి 10 నిమిషాల్లో చేరిపోతాను అనగా అదే రహదారిలో సైకిల్ నెమ్మదిగా ముందుకు కదులుతుంది. కాస్త దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. నాకప్పుడే గుబులు మొదలైంది. ఎందుకో తెలీదు, గాలిలో వింతగా మారిన వాసన, నుదుటిపై చుక్కల చెమటలు. ఆ చెట్టు చూడ్డానికి కాస్త భయంకరంగా ఉంటుంది. నాకు తెలియకుండానే సైకిల్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది. నా శరీరం నిశ్చలంగా మారిపోయింది. ఒక్కసారిగా నా వెనకాల ఎవరో కూర్చున్నట్లు అనిపించింది. చెవిలో ఓ చల్లని శ్వాస తాకినట్లు అనిపించింది. సరిగ్గా గమనిస్తే ఆ ప్లేస్కి కొంచెం ముందు ఎవరో పూజ చేసినట్లు కొన్ని సామాన్లు, పక్కనే ఒక నిమ్మకాయ ఉన్నాయి. సైకిల్ ముందుకెళ్ళడం లేదు. 2 మనుషులు వెనకాల కూర్చుంటే ఎలా ఉంటుందో అంత బరువుగా ఉంది. కాస్త ధైర్యం తెచ్చుకొని శక్తినంతా ఉపయోగించి ముందుకైతే వెళ్ళాను. ఎలాగోలా ఇంటికైతే చేరిపోయాను. నాన్న ఇంట్లో లేరు. అమ్మ, అను పడుకున్నారు. నేను నా గదిలో ఒంటరిగా పడుకున్నాను. అర్ధరాత్రి 2 గంటలు కావచ్చాయి. నాకు అసహనంగా అనిపించింది. ఒంట్లో జ్వరం వచ్చి విపరీతమైన నీరసం నన్ను చుట్టుముట్టింది. మొదట ఇదేదో సాధారణ జ్వరం అనుకున్నాను. కానీ కొద్దిసేపటికే నా శరీరం మరింత బరువెక్కినట్లు అనిపించింది. తీవ్రమైన తలనొప్పి. కాసేపటి తర్వాత కళ్ళు మూసుకుని పడుకున్నాను. నాకు చాలా భయంకరమైన కలలు రావడం మొదలయ్యాయి. ఇంట్లో అమ్మ వాళ్ళు నేను ఎప్పుడూ నీరసంగా ఉండడం, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండడం గమనించారు. రోజురోజుకి నా పరిస్థితి దారుణంగా మారడం మొదలైంది. ఇది చూడలేక మా అమ్మ, నాన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. అన్ని టెస్టులు చేయించారు. కానీ డాక్టర్ నాకేం ప్రాబ్లం లేదు, కానీ బ్లడ్
చాలా తక్కువ ఉందని చెప్పారు. ఒక 3-4 రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత నాకు మళ్ళీ భయంకరమైన కలలు వస్తూనే ఉన్నాయి. తరచుగా ఎప్పుడూ ఒకే కల వస్తూ ఉండేది. ఆ కలలో నా ఒంటి మీద ఏదో భయంకరమైన ఆకారం కూర్చున్నట్లు అనిపించేది. నా మెడపై నిప్పుల్లాగా మంటలు అంటుకున్నట్టుగా నొప్పి వచ్చేది. మెల్లిగా నా చెయ్యిని మెడ దగ్గరికి తీసుకువెళ్ళి తాకించాను. ఒక తడి వెచ్చని ద్రవం నా రక్తంలాగా నా మెడపై 2 పెద్ద రంధ్రాలు ఉండడం చూసి ఆ హృదయం ఆగినంత పనైంది. ఇదంతా జరుగుతుంది కలలోనే అయినా కానీ ఆ నొప్పి మాత్రం నాకు తెలుస్తుంది. తనివి తీరా నా రక్తాన్ని పీలుస్తున్న రక్తపిశాచి నా కళ్ళ ముందు కూర్చుంది. దాని కళ్ళు చీకటిలో రక్తంలా ఎర్రగా ప్రకాశిస్తున్నాయి. జుట్టు విరబీసుకుని మొహం మొత్తం రక్తంతో నిండిపోయింది. ప్రతిరోజు ఇదే కల వస్తూ ఉండేవి. రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారేసరికి నా శరీరం ఇంకా బలహీనంగానే ఉంది. ఇది ఏదో సహజమైనది కాదని తెలుసుకున్న మా అమ్మ నాన్న ఓ శక్తివంతమైన మాంత్రికుణ్ణి ఊర్లో నుంచి పిలిపించారు. ఆ తాంత్రికుడు ఇంటి లోపలికి అడుగు పెట్టగానే గాలి ఒక్కసారిగా భారంగా మారిపోయింది. అతను నా వైపు చూస్తూ, "ఇవన్నీ ఎప్పుడు నుంచి మొదలయ్యాయి?" అని అడిగాడు. నేను ఆ రోజు రాత్రి జరిగిందంతా చెప్పాను. జరిగిందంతా విన్నాక ఆ తాంత్రికుడు, "ఇతని శరీరంలో రక్తపిశాచి ఉంది" అని అన్నాడు. ఇతను చేతబడి చేసి ఒక భయంకరమైన రక్తపిశాచిని తంత్రమంత్రాలతో బంధించిన ఒక నిమ్మకాయని తొక్కాడు. అప్పటి నుండి ఈ రక్తపిశాచి ఇతనిని పట్టుకుంది. అంత సులభంగా వదిలిపెట్టదు అని చెప్పాడు. అతను మంత్రాలు చదవడం మొదలుపెట్టగానే ఒక్కసారిగా ఇంట్లోని అద్దాలు పగిలిపోయాయి. ఆ తాంత్రికుడు మంత్రాలు ముగించి నిమ్మకాయను దహనం చేయాలి అని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే నిమ్మకాయను తీసుకువెళ్ళి ఆలయం ముందు కుంపటి పెట్టి కాల్చేశాం. కానీ దాన్ని కాల్చే క్షణంలోనే అది రక్తం కారేలా మారిపోయింది. అందరూ చూసి భయంతో వణికిపోయాము. తరువాత మంత్రించిన ఒక నల్లటి దారం నా చేతికి కట్టి 1 సంవత్సరం పాటు ఇది ఎట్టి పరిస్థితిలోనూ తీయకూడదని చెప్పారు. ఇవాళ రేపు అని గాల్లో కొట్టుకుంటున్న నా ప్రాణం కాస్త కుదుటపడింది. కానీ నేను పూర్తిగా కోలుకోవడానికి 4 నెలలు పట్టింది. ఇది ఫ్రెండ్స్, కిరణ్ లైఫ్లో జరిగిన ఒక హారర్ ఇన్సిడెంట్. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి హారర్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని హారర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకొక మంచి హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.